మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. ఆగస్టు నెల 5వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము, నా కృప నీకు చాలును. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. చాలా బాధాకరమైన, విచారకరమైన పరిస్థితుల్లో దేవుడు మా చిన్న కొడుకుని ఈ లోకంలో నుండి తీసుకున్నాడు. ఆ పసివాడి దేహాన్ని సమాధి చేసి ఇంటికి వచ్చిన తరువాత మా సంఘస్థులకు శ్రమల అంతరార్థం ఏమిటన్న విషయం గురించి బోధించడం నా కర్తవ్యం అనిపించింది. రాబోయే ఆదివారం ప్రసంగానికి ఏర్పాటు చేసిన అంశం కూడా అదే అయ్యేసరికి ఇది నాకు, మా సంఘస్థులకు ప్రభు ఇవ్వబోతున్న సందేశం అని అర్థమైంది. ప్రసంగ అంశాలు తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు నాలో నేను యథార్థంగా ఆలోచించుకుంటే ఈ వాక్యంతో నా మనసు సమ్మతించడం లేదని అర్థమైంది. అప్పుడు మోకరించి దేవుని కృప నాకు సరిపోయేలా చేయమని ప్రార్థించాను. అలా ప్రార్థిస్తూ ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే గోడ మీద ఒక వాక్యం రాసి ఉన్న పటం కనిపించింది. దాన్ని మా అమ్మగారు కొద్ది రోజుల క్రితమే నాకు ఇచ్చారు. నేను మా చిన్న కుమారుని వైద్యం కోసం వెళ్తూ మా పనివాడికి ఆ వాక్యం ఫ్రేమ్ కట్టించి అక్కడ తగిలించమని చెప్పి వెళ్ళాను. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఇంతవరకు ఆ వాక్యాన్ని గమనించలేదు. నా కళ్ళు నలుముకొని దాన్ని తేరిపార చూసేసరికి ఆ వాక్యం స్పష్టంగా కనిపించింది. నా కృప నీకు చాలును. చాలును అనే పదం ఆకుపచ్చ రంగులోను, నా, నీకు అనే పదాలు మరొక రంగులోనూ రాసి ఉన్నాయి. ఆ క్షణంలో నా హృదయంలోకి ఆ సందేశం వరదలా వచ్చి నిండింది. నీ కృప నాకు సరిపోయేలా చెయ్యి అంటూ ప్రార్థించినందుకు నాకది గద్దింపులాగా అనిపించింది. నా కృప నీకు సరిపోయింది అని వాగ్దానం ఇస్తే సరిపోయేలా చెయ్యమని ప్రార్థించడానికి ఎంత ధైర్యం నీకు అన్నట్టుగా నా చెవిలో వినిపించింది. చాలును అన్నాడు దేవుడు, అంతే. దాన్ని నమ్మడమే నా వంతు. ఇది నిజమే అని క్రమంగా తెలిసి వస్తుంది. సాధ్యమైనంత తేలిక భాషలో దేవుడు ఈ మాట అన్నాడు. నా కృప నీకు చాలు. గతంలో సరిపోయింది లేక ముందు సరిపోతుంది అనలేదుగా. నా, నీకు, చాలును అనే మాటలో ఆ క్షణం నుండి నా హృదయం మీద చెరగని శిలాక్షరాలైనాయి. దేవుని కృప చొప్పున అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఆ సందేశంలోని వాస్తవికతకి అనుగుణంగా బ్రతుకుతున్నాను. ఆ రోజున నేను నేర్చుకున్నది, ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, దేవుని వాస్తవికతను ప్రార్థనాంశాలుగాను నిరీక్షించవలసిన విషయాలుగాను మార్చకూడదు. వాటిని వాస్తవాలుగానే గుర్తించాలి. వాటిని నువ్వు నమ్మితే నీకు అవి శక్తినిస్తాయి. భారం ఎక్కువైన కొద్దీ కృప అధికమవుతుంది. దూరం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది. పెరిగే శ్రమతో దేవుని దయ పెరుగుతుంది. అపారమైన ఆపదలో అవిరళ శాంతిని తెస్తాయి. భరించడం ఇక చేతగానప్పుడు, దినం సగం గడపకుండానే శక్తి అణగారిపోయినప్పుడు, సహకరించకపోయిన మానవ శక్తికి బదులుగా నిన్ను వరించడం మొదలు పెడుతుంది దైవశక్తి. దేవుని ప్రేమకు అంతం లేదు. కృపకు హద్దు లేదు. ఆయన శక్తికి ఎల్లలు లేవు. చల్లని మన యేసు పేరిట కృపను ఎల్లకాలం దేవుని నుండి పొందుతూనే ఉంటాము. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, నా కృప నీకు చాలును అనే మాటలో ఎంతో గొప్ప అంతరార్థం ఉన్నట్లుగా ఈ దిన వర్తమానం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా. అలాగే నీ కృప మా అందరికీ సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా, ఈ దినమున మేమందరం కూడా ప్రభువా, మేమందరం కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృపే ప్రభువా. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ ప్రభువా, ఈ దినం ఎడారిలో సెలవులు విన్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఆత్మీయ క్షేమం, ఆత్మీయ అభివృద్ధి కలుగు చేయమని వేడుకొంచున్నాం ప్రభువా.
ఈ దినం తండ్రి నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభువా. నింగిని, నేలని, నీటిని పోయే వాళ్ళందరికీ కూడా వారి వారి ప్రయాణముల ద్వారా క్షేమంగా వారి గమ్యాన్ని చేరడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున్న తండ్రి విమానం ద్వారా, ట్రైన్ ద్వారా, ఓడ ద్వారా, బస్సుల ద్వారా, కారుల ద్వారా, ద్విచక్ర వాహనాల ద్వారా ప్రభువా నీ బిడ్డలు చేస్తున్న ప్రయాణాలన్నీ కూడా క్షేమకరంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున్న తండ్రి ఈ దినము న్యాయాధిపతులు న్యాయాన్ని బట్టి తీర్పు చెప్పడానికి సహాయం చేయండి అయ్యా. న్యాయవాదులు న్యాయాన్ని బట్టి వాదించడానికి సహాయం చేయండి అయ్యా. అలాగూ ఉపాధ్యాయులు, అధ్యాపకులు నైతిక విలువలతో కూడిన బోధ చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఇంకా అలాగే వైద్యులు వారు చేసే వైద్యులు మీరు తోడు ఉన్నాయా. ఈ దినము ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయడానికి సహాయం చేయండి అయ్యా. నర్సులు మరింత చిత్తశుద్ధి కలిగి ఆయా పేషెంట్స్కి సేవలు అందించడానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దినాన్ని నీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదా మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.